బీసీలదే మా పార్టీ అని చెప్పుకునే టీడీపీ అధిష్టానానికి సొంత తమ్ముళ్లే షాక్ ఇస్తున్నారా? అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకోవటంలో లీడర్లు విఫలమవుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎస్సీ బీసీ సామాజిక వర్గాల హవా నడిచే ఆలూరుగడ్డపై తమ్ముళ్ళు అంతర్గత పోరు ఇప్పుడు తారాస్థాయికి చేరిందట. ఏకంగా జిల్లా అధ్యక్షురాలి ముందే దాడులు జరిగేలా గ్రూప్ రాజకీయాలు భగ్గుమన్నాయట. వలస నేతల పెత్తనపై ఒరిజినల్ కేడర్ నిరాశ నిస్పృహలో మునిగిపోగా అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరించడంపై బీసీ నేతలు ఫుల్ ఫైర్ అవుతున్నారట. అటు దేవనకొండలో పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన గొడవ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఆలూరు తమ్ముళ్ళు వారిపై ఓ లుక్కేద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం ఆలూరు. ఎస్సీ బీసీ సామాజిక వర్గాల జనాభా అత్యధికంగా ఉన్న ఈ సెగ్మెంట్లో బీసీలకు బలమైన నాయకత్వం ఉంది. అయితే గడిచిన ఎన్నికల్ని పరిశీలిస్తే ఇక్కడ టీడీపీ పార్టీని అంతర్గత కుమ్ములాటలే దెబ్బతీశాయన్నది బహిరంగ రహస్యం. టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ 2 పర్యాయాలు స్వల్ప మెజారిటీతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్ గెలుపు ముంగిట బోల్తా పడ్డానికి పార్టీలోని కొందరు నేతల వెన్నుపోటు, కోవట్టు రాజకీయాలే కారణమంటూ కార్యకర్తలు నేటికీ మండిపడుతున్నారు. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీకి మొదట్నుంచి గట్టి కార్యకర్తల బలం ఉంది. కానీ కొన్నేళ్లుగా సాగుతున్న వలసల రాజకీయం పార్టీని భ్రష్టు పట్టిస్తోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. టీడీపీ నుంచి వైసీపీకి, మళ్లీ వైసీపీ నుంచి టీడీపీకి నమ్ముకున్న సిద్ధాంతాలు లేకుండా వస్తూ పోతున్న నాయకుల వల్ల క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిలకడలేని వలస నాయకుల పెత్తనం చూసి అసలైన ఒరిజినల్ కార్యకర్తలు తాము ఏ వర్గంలో ఉండాలో, ఎవరిని నమ్మాలో తెలియక తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నా ఆలూరు నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ వర్గపోరు మాత్రం పీక్స్కు చేరింది. ఎస్సీ బీసీ కార్యకర్తలపై సొంత పార్టీకి చెందిన కొందరు అగ్రనేతలే దాడులకు తెగబడుతూ ఉండడం సంచలనంగా మారింది. సొంత క్యాడర్పై దాడులు జరుగుతున్నా అధిష్టానం మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఖరి వల్లే ఈ అరాచకాలు సాగుతున్నాయని బాధితులు వాపోతున్నారు. బీసీ సామాజిక వర్గానికి అండగా ఉంటామని చెప్పే టీడీపీ అధిష్టానం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మను వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. అయితే పదవి దక్కినా ఆమెకు నియోజకవర్గంలో ప్రాధాన్యత దక్కడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆలూరు నియోజకవర్గంలో ఆమె మాట ఏమాత్రం చెల్లడం లేదని, కనీసం తన సొంత గ్రామంలో కూడా ఎలాంటి పనులు చేసుకోలేక, అధికారులపై ఒత్తిడి తీసుకురాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బొజ్జమ్మ వర్గీయులు బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆలూరు టీడీపీలో విభేదాలు ఏ స్థాయిలో ముదిరిపోయాయో చెప్పడానికి ఇటీవల జరిగిన ఘటనే నిదర్శనం. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరిశీలనకు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ నాగరాజు, కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసి కృష్ణమ్మ వచ్చిన తరుణంలో స్థానికంగా ఇరు వర్గాల నేతలు రెచ్చిపోయారు. ఏకంగా ఎంపీ జిల్లా అధ్యక్షురాలి సమక్షంలోనే వారి వర్గానికి చెందిన కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. జోనల్ 5 ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి ముందే స్థానిక ఇన్ఛార్జ్ పిఏ స్వయంగా ఉండి బీసీ కార్యకర్తలపై దాడి చేయించడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ దాడిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బీసీ నేతలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల దేవనకొండ మండల పర్యటనలో సైతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమక్షంలోనే ఇరు వర్గాల నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, ఆమె భర్త ప్రసాద్ కలిసి ఇరు వర్గాల నాయకుల్ని కూర్చోబెట్టి మాట్లాడినప్పటికీ సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. తన వర్గం వారికే తప్ప ఎంపీ, జిల్లా అధ్యక్షుడు వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ వర్గీయులకు నామినేటెడ్ పదవుల్లో తీవ్ర అన్యాయం జరిగిందనే కసి కార్యకర్తల్లో రగులుతోంది. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలోనే బీసీలపై దాడులు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మొత్తానికి ఆలూరు తెలుగు తమ్ముళ్ల మధ్య అంతర్గత కుమ్ములాటలు పీక్స్కి చేరినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం దశాబ్దాలుగా జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిన్న ఒరిజినల్ ఎస్సీ బీసీ కార్యకర్తలు ఒకవైపు, నిన్న కాక మొన్న వలసల పేరుతో వచ్చి పదవుల్ని ఎగరేసుకుపోతున్న నేతలు మరోవైపు. ఈ రెండు వర్గాలను సమన్వయం చేయడంలో ఇన్ఛార్జ్ విఫలమవుతున్నారట. మరి ఇదంతా తెలిసినా అధిష్టానం వహిస్తున్న ఈ మౌనం వెనుక వ్యూహమేంటి? బీసీలపై జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఇలాగే చూస్తూ ఊరుకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆలూరు గడ్డపై సైకిల్ స్పీడ్కు బ్రేకులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, పార్టీ అగ్రనాయకత్వం ఆలూరు వైపు దృష్టి సారిస్తారా? క్షేత్రస్థాయిలో రగులుతున్న ఈ బీసీ లీడర్ల తిరుగుబాటును చెక్ పెడతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.